హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఈజియర్ వే. ఈరోజు వీడియో వచ్చి వైశాఖ పురాణంలోని 18వ అధ్యాయం విష్ణు యమ సంభాషణ మహిమ. నారదుడు అంబరీష మహారాజుకు ఇలా చెప్పాడు. యమధర్మరాజు చాలా తేజస్సుతో ఉన్నాడు, కానీ అతడు బాధతో ఉన్నాడు. అది చూసిన బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, ఓ యమ, నీకెందుకు బాధ? శ్రీహరి పేరు జపించే భక్తులను నీవు శిక్షించలేవు. ఒక్కసారి గోవిందా అని చెప్పినా 100 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం వస్తుంది. యజ్ఞాలు చేసిన వారు తమ పుణ్యాన్ని అనుభవించి మళ్ళీ జన్మిస్తారు, కానీ శ్రీహరిని భజించిన వారికి మళ్ళీ జన్మ ఉండదు. శ్రీహరి పేరు జపించిన వారికి కురుక్షేత్రం వెళ్ళటం, తీర్థస్నానాలు చేయటం అవసరం లేదు. మరణ సమయానికి విష్ణువును గుర్తు చేసుకున్నా ఎంత పాపులైనా సరే వారు విష్ణులోకానికి వెళ్ళారు. వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువునకు చాలా ఇష్టం. ఈ నెలలో వ్రతం చేసిన వారు తప్పకుండా విష్ణులోకాన్ని పొందుతారు. అప్పుడు యముడు వినయంగా ఇలా అన్నాడు, ఓ బ్రహ్మదేవ, నేను మీ ఆజ్ఞ ప్రకారం పనిచేస్తున్నాను, కానీ శ్రీహరి భక్తులను శిక్షించే శక్తి నాకు లేదు. కీర్తిమంతుడు అనే రాజు ప్రజలందరితో వైశాఖ వ్రతములు చేయిస్తున్నాడు. అందువల్ల నా యమలోకం ఖాళీ అయిపోయింది. అందుకే నేను బాధపడుచున్నాను. బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, ఇది అంతా శ్రీహరి సంకల్పం. మనం ఆయన దగ్గరకు వెళ్ళి పరిష్కారం అడుగుదాం. అందరూ కలిసి క్షీరసాగరానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. వెంటనే శ్రీహరి ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మ యమధర్మరాజులు నమస్కరించి ఇలా అన్నారు, ప్రభు, మీ భక్తుడు కీర్తిమంతుడు వైశాఖ వ్రతం చేయించడంతో యమలోకం ఖాళీ అయింది. యముడు బాధపడుతున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నవ్వుతూ ఇలా అన్నాడు, నేను లక్ష్మీదేవిని, వైకుంఠాన్ని, కౌస్తుభమణిని, శేషుణ్ణి, గరుడుని వదిలినా నా భక్తులను ఎప్పుడూ వదలను. వారిని రక్షించడం నా ధర్మం. యమధర్మరాజా, నీ సమస్యకు పరిష్కారం చెబుతున్నాను. కీర్తిమంతుడు కొంతకాలం రాజ్యం చేస్తాడు. తర్వాత వేణు అనే చెడ్డరాజు పుడతాడు. అతడు ధర్మాన్ని నాశనం చేస్తాడు. అప్పుడు ప్రజలు వైశాఖ వ్రతం చేయటం మానేస్తారు. అప్పటికి నీ యమలోకం మళ్ళీ నిండిపోతుంది. కానీ వైశాఖ వ్రతం చేసేవారు నీకు కూడా భాగం ఇస్తారు. ఇది విని యముడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు శ్రీహరి ఇలా వివరించాడు, వైశాఖ వ్రతం చేసేవారు ప్రతిరోజు స్నానం సమయంలో నీకు అర్ఘ్యం ఇవ్వాలి. వ్రతం చివరి రోజు పౌర్ణమి నీటితో నిండిన కలశం, పెరుగన్నం సమర్పించాలి. ఇలా చేస్తే నీకు పుణ్యభాగం లభిస్తుంది. ఇది విని యముడు సంతోషపడ్డాడు. శ్రీహరి తన దూత అయిన సునందుణ్ణి కీర్తిమంతుని దగ్గరకు పంపి ఈ విధంగా చెప్పించాడు. కీర్తిమంతుడు ఎంతో ఆనందంగా ఆ ఆచారాన్ని అమలు చేశాడు. వైశాఖ వ్రత విధానం: ప్రతిరోజు స్నానం చేసే సమయంలో యమునికి అర్ఘ్యం ఇవ్వాలి. పౌర్ణమి రోజున నీటితో నిండిన కలశం సమర్పించాలి. పెరుగన్నం సమర్పించాలి. తర్వాత శ్రీ మహావిష్ణువును పూజించాలి. బ్రాహ్మణులకు లేదా పేదవారికి దానం చేయాలి. ఫలితాలు: అన్ని పాపాలు తొలగిపోతాయి, సుఖ సంపదలు వస్తాయి, కుటుంబం ఆనందంగా ఉంటుంది, చివరికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. తరువాత కాలంలో వేణు అనే చెడ్డరాజు పుట్టి ధర్మాన్ని నాశనం చేశాడు. అందువల్ల వైశాఖ వ్రతం తగ్గిపోయింది. కానీ పూర్వజన్మలో పుణ్యం ఉన్నవారే ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఇలా నారదుడు అంబరీష మహారాజునకు వైశాఖ వ్రత మహిమను వివరించారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.